ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం మొన్నటి ఎన్నికల ముందు కనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుండటం, షర్మిల కాంగ్రెస్కి నాయకత్వం ఇస్తుండడం, సిట్టింగ్ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చి చేరటం ఈ నేపథ్యంలో. కానీ సీన్ కట్ చేస్తే ఓటమి, దారుణ ఓటమి, ఏమాత్రం ఇంప్రూవ్ కాకపోవడం, అస్సలు జనం పట్టించుకోకపోవడం అన్నటువంటిది ఇక్కడ మేజర్ అయింది. జగన్ని ఓడించాలన్నటువంటి కసి షర్మిలకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది. అయితే ఆ కసిని తీర్చే స్థాయిలో ఇది ఎదగలేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన వ్యతిరేకత కూడా తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శైలజనాథ్, మాజీ పీసీసీ చీఫే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇక మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? పల్లన రాజా, చింతామోహన, తులసిరెడ్డి, లేకపోతే కనుక హర్షవర్ధన, సరే పాత ఇప్పుడు హర్షవర్ధన్ కావచ్చు, తర్వాత మన ఉండవల్లి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అయితే తటస్థంగా ఉంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ రాజకీయాలకు దూరంగానే ఉంటారా, వైసీపీలో చేరతారా, లేకపోతే కాంగ్రెస్లోనే కొనసాగుతారా? ఇది తేలాల్సి ఉంది.